సర్జరీ కంటే హాస్పిటల్ బిల్ అంటేనే భయం. అదే మధ్య తరగతికి అందుబాటు ధరలో వైద్యం. మెడిస్టార్ హాస్పిటల్స్. కొన్నిసార్లు నువ్వు వీడియోస్ చేసి పెడుతున్నప్పుడు సోషల్ మీడియాలో నువ్వు అనుకున్నదే జరిగింది కదా, నువ్వు ఇన్ఫ్లుయెన్సర్ అవ్వడం కోసమే ఇంత చేసావు కదా అని చెప్తున్నారు. దానికి ఎప్పుడు రిప్లై ఇవ్వాలనుకోలేదా? రిప్లై ఇవ్వాలి అంటే రోడ్డు మీద వెళ్ళే కుక్కలు చాలా బాగుతాయి, వాటన్నిటిని పట్టించుకోం కదా. శ్రీవర్షిని ఈమె బాగానే ఉంది, ఈమెకి ఆ లేడీ అఘోరితో వెళ్ళాల్సినంత అవసరం ఏముంది? అంటే ఒక దైవ భక్తులు మనం ఎలాగైతే చూస్తామో తన్ని కూడా ఒక గాడ్నెస్ లాగా చూసి ఇంటికైతే తీసుకెళ్ళడం జరిగింది. అన్నయ్యతో బాగానే ఉంటాడు, నా దగ్గరికి వచ్చేసరికి కొంచెం ఒక లవర్ దగ్గర ఎలాగ బిహేవ్ చేస్తారు. ఫుడ్ తినేటప్పుడు నన్ను తినిపించమని చెప్పి అడిగాడు అనమాట. తను ఒక ముద్ద పెట్టుకున్న తర్వాత నన్ను ఫోర్స్ చేసి నువ్వు కూడా తిను అని చెప్పని ఇంకా తినిపించడం జరిగింది అనమాట. ఒక ప్రసాదం లాగా భావించి మనం తింటాం అనమాట. ఇతని దగ్గర ఏముందంటే వశీకరణ చేసుకునే శక్తి అయితే ఉంది. ఏం తిన్నారు ఆ రోజు రాత్రి? బిర్యానీ అంటే ఇంట్లోనే కుక్ చేసింది మమ్మీ చేసింది. వాడు చేస్తే ఇంకేముంది, వెనక్కి కూడా వచ్చేదాన్ని కాదు. ఇంకా ఎగురు అనుకుంటే వెనక్కి వెళ్ళిపోయేదాన్ని. తన కంట్రోల్లో పెట్టేసుకున్నాడు టోటల్లీ. ఇంకా చిన్న చిన్న ఇష్యూస్ వల్ల పోలీసులు వచ్చారు, పట్టుకున్నారు. నేను ఇంకా ట్రస్ట్లోకి వెళ్ళిపోయాను. అబ్బాయే ఏదో ఊర్లో రేపడం చేయడం వల్ల చెట్టుకు కట్టేసి కొట్టడం వల్ల ఏదో హట్ చేయడం వల్ల దాన్ని తీయించేసుకుని అమ్మాయిగా ఇలా వేషం వేసుకుని వచ్చాడు అని. మధ్యలో నువ్వు వచ్చేసావు, ఈ 2 months మధ్య గ్యాప్లోనే ఒక 3 weeks ఎప్పుడు అనేవాళ్ళు మీ వాళ్ళు తీసుకొని రావడం జరిగింది. వచ్చేసిన దానికి ఎందుకు మళ్ళీ పారిపోయి వెళ్ళిపోయావా నువ్వు? పారిపోయే అనుకోండి, సొంతగా ఏం కాదు అది కూడా. కొంతమంది మధ్యలో వ్యక్తులు ఉన్నారులే, పేర్లు ఎందుకులే కానీ చెత్త అని చెప్పుకోవచ్చు. అబ్బాయిలు కూడా ఉన్నారు. మా అన్నని చంపమని చెప్పి 3.5 లక్షల డబ్బులు కూడా తీసుకున్నారు చంపుతా అని చెప్పని. నువ్వు వచ్చి మీడియా ముందుకు వచ్చి బాగానే మాట్లాడుతున్నావు, ఆయన ఏం చేస్తాడని భయం లేదా? తూ తాత అనడానికి ఒక మంత్రం రాదా యాదవ్కి, ఒక కాలబాయి అష్టకం రాదు, ఇంకా నన్ను ఏం చేస్తాడు? ఏదో ఇంటికి కూడా వేయలేదు. ఇంత ట్రస్ట్ గురించి మాట్లాడుతున్నప్పుడు నాకు అర్థమైంది. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు నా ముందున్న గెస్ట్ శ్రీవర్షిని. అదే ఈ నేమ్ తెలియని వాళ్ళు ఎవరుండ్రు, 8 నెలల క్రితం జరిగిన సిచ్యువేషన్స్, లేడీ అఘోరి, శ్రీవర్షిని అంటే అసలు యూట్యూబ్ ఓపెన్ చేస్తే వీలే కనిపించేవాళ్ళు. అదే కాకుండా ఇప్పుడు ప్రజెంట్ ఇన్స్టాగ్రామ్లో ఇన్ఫ్లుయెన్సర్ అయిపోవడం జరిగింది. అదే తనతో మాట్లాడి అసలు తన జర్నీ ఇలా అవ్వడానికి కారణం ఏంటి, అసలు ఏం జరిగింది, మనకు తెలియని విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. హాయ్ శ్రీవర్షిని. హలో. ఇప్పుడు హ్యాపీ? ఆల్ గుడ్. ఇప్పుడు బాగానే ఉన్నావు? చాలా. ఫైనల్గా ఇన్ఫ్లుయెన్సర్ అయిపోయావు. ఇన్ఫ్లుయెన్సర్ అంటున్నారు కానీ నేనేం అంత పెద్ద ఇన్ఫ్లుయెన్సర్ ఏం కాదు, జస్ట్ రీల్స్ నార్మల్గా చేస్తాను కాబట్టి అవే పోస్ట్ చేస్తున్నాను. ఇంకా సపోర్ట్ చేసే వాళ్ళు అలాగా ఫాలో అవుతూ ఉంటున్నారు అంతే. కొన్నిసార్లు నువ్వు వీడియోస్ చేసి పెడుతున్నప్పుడు సోషల్ మీడియాలో కొన్ని కామెంట్స్ పెడుతూ ఉంటున్నారు అనమాట. లైక్ నువ్వు అనుకున్నదే జరిగింది కదా, నువ్వు ఇన్ఫ్లుయెన్సర్ అవ్వడం కోసమే ఇంత చేసావు కదా అని చెప్తున్నారు. దానికి ఎప్పుడు రిప్లై ఇవ్వాలనుకోలేదా? రిప్లై ఇవ్వాలి అంటే రోడ్డు మీద వెళ్ళే కుక్కలు చాలా బాగుతాయి, వాటన్నిటిని పట్టించుకోం కదా. మన పనిలో మనం నడుచుకుంటూ వెళ్ళిపోతాం. అలాగే అక్కడ జరిగిన సిచ్యువేషన్ ఏంటి అనేది నాకు తెలుసు పూర్తిగా, వాళ్ళకేం తెలియదు కదా. పైన చూసి మీడియాలో చూసి మాట్లాడుతూ ఉంటారు. సో క్లారిటీ వాళ్ళకి లేదు కాబట్టి నాకున్న క్లారిటీ వాళ్ళకి లేదు. అందుకే నేను క్లారిటీ లేని వాళ్ళకి క్లారిటీ చేయను లాభం, అందుకే నేను క్లారిటీ ఇవ్వను. ఓకే, అసలు ఏం జరిగింది అసలు అంటే నాకు ఎప్పుడు డౌట్ అనమాట. శ్రీవర్షిని ఈమె బాగానే ఉంది, ఈమెకి ఆ లేడీ అఘోరితో వెళ్ళాల్సినంత అవసరం ఏముంది? ఎందుకు వెళ్ళారు? ఆ డిసిషన్ తీసుకోవడానికి కారణం ఏంటి? అసలు ఏం జరిగింది? డెసిషన్ తీసుకోవాలి అంటే పర్టికులర్ గా పట్టించుకుని ఏం తీసుకోవాలి. నార్మల్ గా వచ్చారు, పరిచయం అయ్యాడు, యాజ్ ఇట్ ఈస్ ఇంటికి తీసుకెళ్ళడం. అంటే ఒక దైవ భక్తులు మనం ఎలాగైతే చూస్తామో తన్ని కూడా ఒక గాడ్నెస్ లాగా చూసి ఇంటికైతే తీసుకెళ్ళడం జరిగింది. అది కాక నాకు భక్తి అంటే విపరీతమైన ఇష్టం అనమాట. టెంపుల్కి వెళ్ళడం, పూజించడం, ప్రతిదీ పాటిస్తా. అలాగా తీసుకెళ్ళాను, అమ్మ నాన్నకి పరిచయం అయ్యారు. యాజ్ ఇట్ ఈస్ నార్మల్ గా నడుస్తుంది అన్న టైంలో తను అంటే అన్నయ్యతో బాగానే ఉంటాడు, నా దగ్గరికి వచ్చేసరికి కొంచెం రియాక్షన్స్ ఎలా ఉంటాయి అంటే ఒక లవర్ దగ్గర ఎలాగ బిహేవ్ చేస్తారు, అలాగ అవ్వడం, అంటే మాటల్లో కూడా చేంజ్ రావడం, ఇదంతా గమనించాను. అయితే ఒకసారి ఏమైంది, తను ఫుడ్ తినేటప్పుడు నన్ను తినిపించమని చెప్పి అడిగాడు అనమాట.
తినిపించాను యాస్టీజ్. అంటే మనం ఒక వేలో చూస్తున్నాం కాబట్టి బాగోదు, లేదు తినిపించను అంటే బాగోదు కదా, అందుకని ఓకే అని చెప్పని తినిపించడం జరిగింది. తను ఒక ముద్ద పెట్టుకున్న తర్వాత నన్ను ఫోర్స్ చేసి తిను, నువ్వు కూడా తిను అని చెప్పని ఇంకా తినిపించడం జరిగింది అనమాట. ఇలా తను ఒక ముద్ద, నేను ఒక ముద్ద అలా తినడం జరిగింది. ఇంకా మేము నార్మల్ గా అనుకున్నాం కదా, ఒక ప్రసాదం లాగా భావించి మనం తింటాం అనమాట. బట్ అందులో ఇంత మ్యాజిక్ ఉంటుంది, ఇలాగ నేను చేంజ్ అయిపోతాను, నా బాడీలో నా మాటల్లో ఇన్ని చేంజెస్ వస్తాయి నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అనమాట. కాంట్ ఎక్స్పెక్ట్ ఆ ఫుడ్ వల్ల. యా, అంటే చాలా మంది ఏమంటారంటే అఘోరాళ్ళకి అంటే తిను ఎలాంటి మంత్రాలు రావు, ఐ నో దట్, బట్ ఇతని దగ్గర ఏముందంటే వశీకరణ చేసుకునే శక్తి అయితే ఉంది. అంటే మారాడు, ఏదో ఒకటి నేర్చుకోకుండా అయితే రాడు కదా. ఈ అమ్మాయిల్ని ట్రాప్ చేయడం, అట్రాక్ట్ చేయడం అనేది బాగా నేర్చుకున్నాడు. బాగా అంటే బాగా. ఎలా అంటే కన్న తల్లి దగ్గర చిన్నప్పుడు నువ్వు ఎంత బాగా అయితే ఆమె చెప్పే మాటలు విని నువ్వు పాటిస్తావో, ఆ తల్లిదండ్రుల్ని మర్చిపోయి, అన్న తమ్ముని మర్చిపోయి ఇతని మాట వింటావు. ఇంకా ఎలా అంటే ఇప్పుడు హచ్చుకోకే ఆయనక వెళ్ళిపోయినట్టే, కుక్కలాగా ఇంకా అతని వెనక తిరిగిపోతూ ఉంటాం అనమాట. ఎప్పుడు రియలైజ్ అయ్యానంటే ఈ విషయం నేను అలా జరిగిన తర్వాత మ్యారేజ్ కూడా, ఇది ఒక పెద్ద హాట్ టాపిక్ అయిపోయింది అనమాట మీడియాలో. సో అది నాకు ఇష్టపడైతే చేసుకోలేదు, ఫోర్స్ వల్ల జరిగింది. అండ్ అలాగే అదే ట్రాన్స్ లో జరిగింది అనమాట. మీడియాలో నేను చూసాను ఆ వీడియో కూడా, హ్యాపీగా నవ్వుకోవడం, కొన్ని వర్డ్స్ నవ్వుతూనే చేసుకున్నాను, బయటికి నవ్వుతున్నాను, బట్ లోపల ఏం జరుగుతుందో నాకు తెలియదే. టోటల్ ఇన్ఫ్లుయెన్స్ అయిపోయాను నేను. చెప్తే నమ్మరు మీరు, టోటల్ అంటే టోటల్ ఇన్ఫ్లుయెన్స్ అయిపోయా. చేసినంత చేసి ఇప్పుడు చూడు నీతులు చెప్తుంది అనుకోవచ్చు మీరు, కాకపోతే ఇదే నిజం, 100% ఇదే నిజం. అక్కడ నేను బయటికి మాత్రం నార్మల్ గా ఉన్నాను, హ్యాపీగా కనిపిస్తున్నా, కానీ లోపల ఏం జరుగుతుంది ఏంటో నాకు తెలీదు. ఈవెన్ మా అమ్మ నాతో మాట్లాడాలి అన్న ఫోన్ ఉండేది కాదు, యూట్యూబ్ ఓపెన్ చేయనిచ్చేవాడు కాదు. ఎందుకంటే యూట్యూబ్ ఓపెన్ చేస్తే మా అమ్మ నాన్న ఏం మాట్లాడుతున్నారు, నా గురించి ఎంత బాధపడుతున్నారు అన్ని తెలుస్తాయి కదా. మళ్ళీ నేను ఆ వేలో థింక్ చేసేస్తాను కదా, అందుకని నాకు ఫోన్ కూడా ఇయ్యలే అనమాట. తన కంట్రోల్లో పెట్టేసుకున్నాడు టోటల్లీ. ఇంకా చిన్న చిన్న ఇష్యూస్ వల్ల పోలీసులు వచ్చారు, పట్టుకున్నారు. పట్టుకున్న తర్వాత December 22 అనుకుంటా, సో ఏప్రిల్ 2024 ఏప్రిల్ 22 పోలీసులు వచ్చారు, పట్టుకున్నారు. ఇంకా 23rd మార్నింగ్ వచ్చేసాం బుధవారం. పోలీసులు అతన్ని హ్యాండ్ ఓవర్లోకి తీసుకున్నారు. నేను ఇంకా ట్రస్ట్లోకి వెళ్ళిపోయా. ట్రస్ట్లోకి వెళ్ళడానికి కూడా కారణం ఏంటి అంటే, అమ్మా నాన్న దగ్గరికి వెళ్తే ఇంకా మొహం చూపించుకోలేము, వాళ్ళు ఏమంటారు. ఇంకా నేను అదే ట్రాన్స్ లో ఉన్నాను కాబట్టి వాళ్ళ దగ్గర నేను వెళ్ళను, ఇంటికి వెళ్ళను, మళ్ళీ బయటకు కూడా వెళ్ళను, నేను ఎక్కడో ఒక చోట ఉంటానని చెప్పని అనడంతో పోలీసులు ఇంకా ఆ ట్రస్ట్ పంపించడం జరిగింది. వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన 3 months ఇంకా ట్రీట్మెంట్ వల్ల, కౌన్సిలింగ్ వల్ల చేంజ్ అవ్వడం, కొంచెం అతని గురించి కొన్ని నిజాలు, అంటే రేపెట్టడం చేశాడు, 3 పెళ్లిళ్ళు చేసుకున్నాడు అని చెప్పడం, ఇవన్నీ ఇంకా తెలుసుకొని అసలు నార్మల్ అయ్యి, టాబ్లెట్స్ వల్ల కొంచెం నార్మల్ అయ్యి, అది కాక అన్నయ్య వాళ్ళు కూడా చాలా అంటే చాలా సఫర్ అయ్యారు, చాలా. డాడీ మెయిన్, మా డాడీ బాగా సఫర్ అయ్యారు అనమాట. సో అవన్నీ తెలుసుకొని ఇంకా నార్మల్ అయిపోయి బయటకు వచ్చేసి హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్నాను. పాస్ట్ ఈజ్ ద పాస్ట్ అనుకున్నాను. ఇప్పటికి కూడా చాలా మంది, అంటే నేను పీపుల్స్కి ఒకటే చెప్తా, చూసే ప్రజలకి, మీరు చూసింది నిజం కాదు, దాని వెనక వాళ్ళ వేరే కోణం ఉంటది, దాన్ని పూర్తిగా డీప్ గా తెలుసుకుని మాట్లాడండి. మీ ఇంట్లో ఆడపిల్ల ఒక చిన్న తప్పు చేసింది అంటే పూర్తిగా తెలుసుకునే కదా తనతో మాట్లాడతారు. అలాగే ఏదైనా చూస్తున్నారంటే పూర్తిగా తెలుసుకుని మాట్లాడండి. మీరనే మాటల వల్ల ఓకే బయటకు వచ్చింది, బతుకుతుంది, తన బతుకు తను లీడ్ చేసింది బాయ్, మీరెందుకు దాన్ని క్రష్ చేయాలి తన మాటలతో? జరిగిందితో జరిగిపోయింది. ఇప్పుడు షీఈ్ హ్యాపీ నౌ. మాటలకి, వాళ్ళనే మాటలకి ఏంటి అంటే, హ్యాపీగా ఉన్న పిల్ల మళ్ళీ సడన్ గా డిప్రెషన్ లోకి వెళ్ళి సూసైడ్ చేసుకునే ప్రయత్నాలు ఉన్నాయి. 100% ఛాన్సెస్ ఉంటాయి. అలా నేను ఎన్నిసార్లు ఏడలేదు ఇంట్లో, చాలా రోజులు కామెంట్స్ చూసి ఏడవడం, అసలు అనవసరంగా ఇలా చేశాను, అసలు 2025 ఈజ్ మై బ్యాడ్ ఇయర్ అని చెప్పని అనుకోవడం, ఎందుకురా ఈ లైఫ్, చచ్చిపోతే బాగుంటది కదా. ఒక పక్కన అమ్మ నాన్నకి చెడ్డనేం తెచ్చాను, అన్నయ్యలకి చెడ్డనేం తెచ్చాను, అన్నయ్యలకి పెళ్ళే కాదు ఇంక నేను చేసిన పనికి, అందరి నోట్లో నానిపోయాను, ఇంకెందుకు నేను బతికి ఏం సంపాదించాను అని చెప్పని ఏడవని రోజు లేదు, సఫర్ అవ్వని రోజు లేదు. లాస్ట్కి ఇంకా మా అన్నయ్య వాళ్ళు వచ్చి దగ్గరికి వచ్చి, వాళ్ళెవరో అనుకుంటా అని చెప్పి నువ్వు బాధపడక్కర్లే,
జరిగిందేదో జరిగింది, అందరూ చేస్తారు తప్పులు, అంబానీ వాళ్ళు కూడా చేస్తారు, కాకపోతే వాళ్ళది డబ్బు ఉంది కాబట్టి బయటికి రాదేమో. మనమేనా నార్మల్ పీపుల్స్ కాబట్టి నువ్వు క్యామ్ ముందుకు వచ్చి ఇంత ఫేమ్ అయ్యావు అంతే, అందరూ చేస్తారు, నువ్వు అంత బాధపడక్కర్లే, మీకు మేము ఉన్నాం. ఫ్యామిలీ మేమేదన్నా అంటే నువ్వు సఫర్ అవ్వు, బయట వాళ్ళని అసలు పట్టించుకోకు, లెక్కలోకే తీసుకోకు అన్నారు. అది నేను మోటివేట్ గా తీసుకుని ఇప్పుడు ప్రెసెంట్ హ్యాపీగా ఉన్నాను. పికిల్ బిజినెస్ స్టార్ట్ చేశాను, బిజినెస్ కూడా మంచిగా రన్ అవుతుంది. ఇప్పుడు పికిల్ బిజినెస్ చేస్తున్నావు? యా, శ్రీవర్షిని హోమ్ ఫుడ్స్. నువ్వు నా ఓన్ గా నేనే పికిల్స్ చేస్తాను, నేనే స్నాక్స్ చేస్తాను, కారప్పళ్ళు, లడ్డూలు. నా యూట్యూబ్ లో చెక్ చేసుకోవచ్చు కూడా మీరు. దానికి ఇన్స్టాగ్రామ్ లోనే నువ్వు చెప్పుకోండి. ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ పెడతాను, యూట్యూబ్ లో ఇంకా పచ్చల గురించి ఫుడ్ వ్లాగ్స్ అలాగ చేస్తూ ఉంటా. ఇప్పుడు ఒకదాని ఉన్నా ఫ్యామిలీతోనా? అంటే అమ్మ నాన్న ఓన్ విలేజ్ లో ఉంటారు, అంటే కొంచెం ప్రాపర్టీస్ అవి ఉన్నాయి కదా, అక్కడ ఉంటున్నారు. నేను అన్నయ్య ఈ బిజినెస్ పరంగా మంగళగిరిలో ఉంటాను. ఇప్పుడు ఫ్యామిలీ అంతా ఓకే? ఇప్పుడు ఆల్ ఓకే, ఇప్పుడు అంతా మంచిగా ఉంది. ఓకే. ఇందాక ట్రస్ట్ గురించి మాట్లాడుతున్నప్పుడు నాకు అర్థమైంది. ఆ ట్రస్ట్ అంటే అదేనా? కస్తూర్బా గాంధీ నేషనల్ మెమోరియల్ ట్రస్ట్ అదేనా? ఇందాక నేను ఒక ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆమె నాకు చెప్పడం జరిగింది కొన్ని సిచ్యువేషన్స్. నిజమా అక్కడ అలాగే ఉంటుందా? నువ్వు ఎన్ని ఇయర్స్ ఉన్నావు అక్కడ? 2 ఇయర్స్ కాదు, 6 months ఉన్నాను. తను చెప్పింది 200% కరెక్ట్. ఏం జరుగుతుంది? ఇబ్బంది పెట్టారు? అంత ఇబ్బంది పెడతారు? నేను కొంచెం ఫేమ్ లో ఉన్నాను కాబట్టి, నా వెనక మీడియా ఉంది కాబట్టి నన్నైతే అంత ఏం చేయలేదు. కానీ నేను అక్కడ ఏదో ఒక పని చెయ్యాలి ఖచ్చితంగా. నేను వెళ్ళిన 1 week నన్ను ఫ్రీగా వదిలేశారు, నేను తింటా అన్నది తెచ్చారు, ఫ్రీ బోర్డ్ లాగా ఇంకా ఇంట్లో ఉన్నట్టే ఉన్నాను. ఆ 1 week నుంచి మిషన్ నేర్చుకోవచ్చు కదా, ఏదో ఒక వర్క్ చేయొచ్చు కదా అనడం స్టార్ట్ చేశారనమాట. సర్లే మనకు కూడా నేర్చుకుంటే ఉంటది కదా అన్నట్టు నేర్చుకున్నా. ఇక్కడ పాయింట్ నేర్పించడం వరకే వాళ్ళ చేతుల్లో ఉంటది. నేర్చుకున్న తర్వాత మనం చెయ్యాలా వద్దా అనేది మన ఇష్టం అనమాట. వాళ్ళు ఫోర్స్ చేసి కుట్టించొద్దు. ఇక్కడ ఏం జరిగేదంటే నేర్చుకున్న పనికి మార్నింగ్ 9కి కూర్చుంటే ఒకవేళ 2000 bags 500 bags అలా ఆర్డర్స్ వస్తూ ఉంటాయి అనమాట. ఎక్కడెక్కడ నుంచో వస్తాయి. ఆర్డర్ వచ్చినప్పుడు మార్నింగ్ వెళ్ళి లంచ్ బ్రేక్ 1 hour ఉంటది అనమాట, మళ్ళీ స్నాక్ బ్రేక్ 1 hour. ఈ 2 hours మాత్రమే మేము రెస్ట్ తీసుకుంటాం. 11:30 12 వరకు 1 or 2 వరకు కుట్టినవి కూడా ఉన్నాయి. మిడ్ నైట్ 2 వరకు కుట్టిన రోజులు కూడా ఉన్నాయి. అలా కుట్టి పడుకొని మళ్ళీ ఎర్లీ మార్నింగ్ 5కి కానీ 6కి కానీ లేచి మళ్ళీ యాస్టీస్ వర్క్కి వెళ్ళిపోవాలి. వెళ్ళిపోయి బ్రేక్ఫాస్ట్ బెల్ అవగానే బ్రష్ చేసి మళ్ళీ తిని మళ్ళీ మిషన్ ఎక్కాలి. ఇలా చేపిస్తారనమాట. అదేమంటే ఏదైనా మనం ఎదురు తిరిగి నా కళ్ళ ముందే జరిగింది, నన్నైతే ఏం చేయలేదులే కానీ నా కళ్ళ ముందు ఏం జరిగిందంటే ఒక అమ్మాయికి పీరియడ్ వచ్చి బాగోక వాళ్ళ ఇంట్లో ఉన్న డాగ్కి ఫుడ్ పెట్టలేదని చెప్పని, అలాగే ఎవరో కస్టమర్స్ వచ్చారు, అంటే డొనేట్ చేయడానికి ఎవరో ఒకరు వస్తారు కదా, వాళ్ళు వచ్చారు, టీ కాఫీ వాళ్ళకి తీసుకెళ్లేదని చెప్పని తనని రూమ్లోంచి బయటికి తీసుకొచ్చి కొట్టి రూమ్ తాళాలేసి బయట పెట్టారు. మళ్ళీ ఇంకొక అమ్మాయికి టాబ్లెట్లు వేసి కొట్టారు. వాళ్ళు చెప్పిన మాట వినకపోతే టాబ్లెట్లు వేస్తారు, కొడతారు. నేను చూసా. నేనైతే అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకు లేదు కదా. బయటకు రాగానే ఎందుకు చెప్పలేదు అనొచ్చు మీరు. ఎందుకు చెప్పలేదు అంటే నేను అసలే బ్యాడ్ అయిపోయి ఉన్నా. మళ్ళీ నేను మీడియా ముందుకు వచ్చి వాళ్ళ గురించి చెప్పి ఎందుకు ఇదంతా నాకు మీడియా ముందుకు రాకూడదని అనుకున్నా అనమాట. ఇప్పుడు ఎందుకు చెప్తున్నా అంటే గౌతమి గురించి. గౌతమియే కారణం. కాల్ చేసింది, ఎలాగా కాంటాక్ట్ అయిందో ఏమో తెలీదు. ట్రస్ట్ లో ఉన్నప్పుడు అనుకుంటా, నువ్వు బయటకు వస్తే మాత్రం నన్ను మాత్రం మంగళగిరి వచ్చి వర్షిని అంటే ఎవరు చెప్పని వాళ్ళు అంటూ ఉండరు, నా దగ్గర తీసుకొచ్చేస్తారు నిన్ను అని చెప్పడం. అంటే ఒక హామీ ఇచ్చాను తనకి. లోపల చెప్పేదాన్ని, అక్క ఇన్ని ఇయర్స్ ఉన్నావు, నీకు అమ్మ నాన్న ఉన్నారు, ఓకే అన్నయ్య ఎదవయ్యాడు ఏదో చేశాడే అనుకో, వీళ్ళకైనా ఉండాలి కదా. నిజమే కదా, 10 years అవుతుంది, చిన్న పిల్ల నుంచి ఉంది, పెళ్ళిడికి వచ్చింది, పెళ్లి చేయాలని వాళ్ళకి ఉండదా? సరే వీళ్ళ అమ్మ నాన్న ఎతుకుతూ ఉంటారు, పెళ్లిడికి వచ్చింది, వాళ్ళకి కొంచెం ఉంటది కదా చూసుకోవాలని, పంపిద్దాం అడ్రస్ కనుక్కుని పంపించవచ్చు కదా. ఇప్పుడు కూడా ఎందుకు పంపించారు అంటే తను ఫోర్స్ చేసి ఈవెన్ నెల తినకుండా మంచినీళ్ళు తాగకుండా సరిగ్గా ఫుడ్ లేక హెల్త్ బాగాలేదని చెప్పని ఎక్కడ చచ్చిపోతే వాళ్ళ తల మీదకే కదా వచ్చేది అని అడ్రస్లు కనుక్కుని వాళ్ళ అమ్మని వాళ్ళ మావయ్యని పిలిపించి తిన్ని పంపించారనమాట. లేదంటే అమ్మ నాన్న లేకపోతే తను చచ్చినా గానీ ఇంకా శవ అనాథాశ్రమానికి వెళ్ళిపోయి ఇంకా అది కాల్ చేస్తారు కదా నార్మల్ గా ఎవరు లేకపోతే, అలాగే అయిపోయేది. అంత పట్టుబడి అసలు పంపించాలి అంటే ఎందుకు అంత తిండి మానేసి అంత ఘోరంగా ఎందుకు ఉండాలి, ఎందుకు అలా హింసించాలి? మీరు మీకైనా కొంచెం థాట్ రావాలి, పెళ్లి చేసుకుంటుంది బాగుంటది అని చెప్పని. అక్కడే కుంగబెట్టి కుట్టించి అనారోగ్యాలు వచ్చేలాగా చేసి ఏం యూజ్ ఉంటది? ఇంకా మహిళల్ని ఏం కాపాడుతున్నారు? అమ్మాయిలకి ఏం లైఫ్ ఇస్తున్నారు? ఏం నేర్పిస్తున్నారు? అంటే ఎప్పుడు ఇంకా పనే.
పని చేయించుకుంటూ ఉండడం. నీతో ఎప్పుడు ఆ బ్యాగులు కుట్టించడం తప్ప ఇంకేం పని నేను అయితే మిషన్ కే వెళ్ళేదాన్ని అనమాట. డబ్బులు ఇచ్చారా? లేదు నేను 6 months బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలని ట్రై చేశారు, బట్ కానీ ఓపెన్ అవ్వలేదు నా పేరు మీద. ఇంకా లీవ్ ఇట్. నేను మనీ కోసం అయితే ఏం వెళ్ళలేదు కదా, నార్మల్ గా ఇంకా వచ్చేసాను అనమాట. బ్యాగ్స్ నేను కుట్టాను అనమాట, నేను కూడా నేర్చుకున్నాను. నేను కుట్టిన బ్యాగ్స్ ఒక 2-3 తీసుకుని అమ్మ కోసం అని చెప్పని, మెమొరీ లాగా నేనే కుట్టాను అన్నట్టు ఆ హ్యాపీనెస్ ఉంటుందని చెప్పని తీసుకొచ్చుకున్నా ఇంటికి. సో అలా జరిగిందనమాట. ఇప్పుడు తనకి ఒకటే న్యాయం చేయాలనుకుంటున్నా. 10 సంవత్సరాలు ఉన్న దానికి ఓకే, జాయిన్ అయిన 1 సంవత్సరానికైనా తనకి మనీ వేసారే అనుకుందాం. ఈ సంవత్సరం వదిలేసేయండి, ఎలాగో తెలిసిందే కదా. ఈ 9 సంవత్సరాలకైనా వీళ్ళు మనీ వేసారా తినకి? రోజుకి 18 రూపాయల ఒక్క రోజుకి. మార్నింగ్ నుంచి నైట్ వరకు కొడితే 18 రూపాయల నువ్వు ఇచ్చేది. బయటకు వెళ్తే దానికి ఇప్పుడు కుట్టే దానికి తనకి 1000 రూపాయలు ఇచ్చినా కానీ తక్కువే. చాలా తక్కువ అవుతుంది, ఎందుకంటే అలా కుట్టే వాళ్ళు దొరకట్లే. ఫినిషింగ్ అయితే అద్దరు కొట్టేస్తుంది తను గౌతమి. తన దగ్గర చూసి ఎలా కొడుతుంది ఏంటి అని నేను కూడా అంతే నేర్చుకున్నాను అనమాట. అలాంటిది ఆ పిల్లకి వాళ్ళ ఇళ్లలో పనులు చేయించుకుని, ఘోరాతి ఘోరం ఏంటి అంటే ఇక్కడ లక్ష్మి అని చెప్పిన అక్కడ స్వదార్ వాళ్ళకి ఇన్ఛార్జ్ అనమాట, స్వదార్ పిల్లలకి. ఆ ఇన్ఛార్జ్ అయిన ఆమె వాళ్ళ ఇంట్లో ఏదైనా పని చేయాలి అంటే సెలెక్ట్ చేసుకుంటది. ఓకే, నువ్వు రేపొద్దున్నే మా ఇంటికి రా పని చేయడానికి అని వెళ్తారు. అలాగే గౌతమిని కూడా ఒకసారి సెలెక్ట్ చేసుకుంది. ఇవన్నీ తను చెప్పిన మాటలు అనమాట. నేను అనుభవించాను, నేను చెప్తున్నాను కాబట్టి నువ్వు నన్ను నమ్మాల్సింది, ఎందుకంటే నేను చేశాను నా చేతులారా అని. ఏం చెప్పింది, యాక్చువల్గా వాళ్ళ బ్రాహ్మణ్స్, కొంచెం క్యాస్ట్ ఫీలింగ్ కూడా ఉంది ఆమెకి. అయితే పనికి వెళ్తుంది. పనికి వెళ్ళిన తర్వాత ఆ లక్ష్మి అనే ఆమె ఎవరైతే పీరియడ్ లో ఉంటారో, చెప్పకూడదు, మీరు బాయ్స్ యాక్చువల్ గా మాట్లాడకూడదు అనుకున్నా, కానీ చెప్పాలి, ఇక్కడ తప్పదు. ఆమె పీరియడ్ లో ఉన్నప్పుడు ప్యాడ్ తీసి డస్ట్బిన్ లో కూడా వేయలేదు. వీళ్ళు పనికి వెళ్ళినప్పుడు బాత్రూమ్ కడిగేటప్పుడు ఆ ప్యాడ్ వాళ్ళ చేతులతో తీసి డస్ట్బిన్ లో వేయాలి. అసలు ఏమనుకోవాలి? షీఈ్ ఆల్సో వన్ ఆఫ్ ద లేడీనా, అర్థం చేసుకోవాలి కదా. అలాంటి ఆమె వీళ్ళ చేతిలాగా గొడ్డు చాకరీ చేయించుకుని, డబ్బులు కూడా మ్యాటర్ కాదు ఆమెకి. ఇక్కడ న్యాయం ఏం జరిగింది? హెల్త్ ఖరాబ్ అయింది. అరే ఆర్డర్ వచ్చి కుట్టి 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 కాలు ఇంతలావైంది. నేను ఉన్నప్పుడే ఆమెకి కాలు ఇంతలావైతే ఏం కాదులే అన్నట్టు ఆయింట్మెంట్ రాసి కట్టు కట్టి ఆ కాలుకి కవర్ కట్టి మళ్ళీ యాస్టీస్ కుట్టిస్తున్నారు. 10 సంవత్సరాలు. సరే 10 సంవత్సరాల్లో ఒక 2-3 సంవత్సరాలు నార్మల్ గానే ఉన్నారనుకోండి. వీళ్ళకి కొత్తగా వచ్చిన వాళ్ళతో మంచిగా ఉంటారు, ఒక నెల వరకు ఉంటారనమాట. పాత అయ్యే కొద్ది ఏంటంటే నిజ స్వరూపాలు బయట పెట్టేస్తారు. ఎక్స్పీరియన్స్ కొద్ది ఇంకా మాటలు అనడం, పని చేయించడం, నానా రకాలుగా మాట్లాడడం, ఇంకా బూతులే. డెఫినెట్లీ క్వశ్చన్ చేస్తా. ఇప్పుడు ఒక అమ్మాయి బయటకు వచ్చి ఇంత ధైర్యంగా చెప్పింది అంటే అబద్ధాలు అయితే కాదు, నిజం. అదే నిజాన్ని నేను క్వశ్చన్ చేస్తా. ఒక ట్రస్ట్ నడిపిస్తున్నప్పుడు నిజాయితీగా ఉండాలి. ఆడపిల్లల్ని ఓకే వాడుకుంటున్నప్పుడు వాళ్ళకి తగ్గ డబ్బులు ఇవ్వాలి, వాళ్ళకి కష్టానికి తగ్గ ఫలితం ఉండాలి. ఇప్పుడు ఆ గౌతమి ఏమంటుందంటే, మా అమ్మకి మోకాలు బాగోదు, మా అమ్మకి చూపించుకుందాము, నేను ఒక మిషన్ కొనుక్కుని ఒక బుట్టెక్లా పెట్టుకుందాము, బ్యాగులు అమ్ముకుందాం అనుకున్నా గానీ నాకు ఈ 50,000 ఏం సరిపోతాయి? నేను మినిమం 2.5 lakh ఉన్నాయి అనుకున్నాను. మా అమ్మకి ఓకే 1 లక్ష రూపాయలు పోయినా గానీ నాకు 1 లక్ష ఉంటే 50,000 బ్యాంక్ లో వేసుకున్నా గానీ వడ్డీ తిరుగుతా ఉంటది అని తను చెప్పింది అనమాట. న్యాయమే, తను అడగడంలో న్యాయమే. ఆమె చేసిన 10 సంవత్సరాల వర్క్ కి 2.5 లక్షలు కూడా చాలా తక్కువ. అదే ఇప్పుడు బయట ఉన్నట్టయితే ఎంత సంపాదించేది కదా. చూసుకుంటే బయటకి ఇంద్రభవనాల్లాగా మంచితనంగా కనిపిస్తారు అనమాట. ఎవరైనా క్లోజ్ దగ్గర అయితేనే వాళ్ళ నిజస్వరూపాలు బయటపడతాయి. బాగా ఎక్స్పీరియన్స్ అయింది అనమాట. అందుకే చెప్తున్నా, ఆ ట్రస్ట్ కూడా అంతే. చూడడానికి బయట అమ్మాయిలకి హెల్ప్ చేస్తున్నారు, అమ్మ నాన్న లేకపోయినా కానీ మంచిగా చూసుకున్నారు, తిండి పెడుతున్నారు అని చెప్పారు. ఫుడ్ బాగానే ఉంటది, కాకపోతే పని చేస్తేనే ఫుడ్, పని చేయకపోతే వస్తుండు అంతే, పెట్రో అలాగనమాట. లోపలికి వెళ్తే ఇన్ని ఉంటాయి, రాక్షసత్వం బయటపడుతుంది అనమాట. నేను తనతో కూడా మాట్లాడడం జరిగింది. అదే ఇలా సిచ్యువేషన్ జరిగితే నువ్వు కూడా ఉన్నావని చెప్తే నేను ఈ పాయింట్ అడిగా. ఎన్ని రోజులు ఉన్నావు నార్మల్గా అఘోరితో? ఎన్ని రోజులు అంటే ఒక 2 months అనుకుంటా జర్నీ. 2 months జర్నీ. ఎటు తిరిగే వాళ్ళు నార్మల్? నాకు డౌట్, అంటే టెంపుల్స్ కే తిరిపేవాడు. టెంపుల్స్ తీసుకెళ్ళి దర్శనం చేసుకోవడం, పడుకోవాలి అనుకుంటే పెట్రోల్ బంక్ దగ్గర నైట్ ఆపేసి పడుకోవడం. ఫుడ్ అంటారా, భక్తులు ఉంటారు కదా,
ఇప్పుడు అంత ఫేమ్ అయిన అతనికి ఆ కారు చూసే ఆ స్టిక్కరింగ్ అయిన చూసే వచ్చేస్తారు. వచ్చి 500 కానీ 1000 రూపాయలు కానీ లేదా పెట్రోల్ ఫుల్ ట్యాంక్ చేయించడం, భోజనం వండి తీసుకురావడం, తనకి బట్టలు పెట్టడం, ఇవన్నీ జరిగినాయి అనమాట. అలా చూసుకుంటే రోడ్డు మీద వెళ్ళే వాళ్ళందరూ ఒక 10 ఇచ్చినా కానీ, ఒక 100 మంది 10 ఇచ్చారనుకోండి, ఎంత అవుతుంది? 10,000 1000 రూపాయలు ఎంత అవుతుంది? రోజుకి ఒక 25-30 సంపాదిస్తాడు అనుకోండి. అలాగా రోజుకి 25-30. పెట్రోల్ ఫ్రీయే, డబ్బులు ఫ్రీయే, తిండి ఫ్రీయే. ఇంకేముంది, ఏసీ ఆన్ చేసుకుని చల్లగా కూర్చుని తోలడం. రోజుకి 25,000-30,000 పడిపోయి నేనే కదా, నేనే పక్కన కూర్చున్నా కదా. లెక్కెట్టేదానంటే ఒక్కసారి అనుకుంటే కౌంట్ చేసా మనీ మొత్తం. అంటే ఓన్లీ గుడ్లకి వెళ్ళడం, పెట్రోల్ బంక్ పడుకోవడం అంతే. అంతే. ఇంక ఇల్లు సపరేట్ ఏమి ఉండేవి కావు. ఏముండేవి ఈ 2 months లో నువ్వు లేవు. మరి అప్పుడు ఎప్పుడు క్వశ్చన్ చేయలేదా, నువ్వు అడగలేదా? అంటే ఆశ్రమం పెడదాము అని చెప్పని ఇంకేదో చెప్పుకుంటూ ఇంకా తెలిసిందే కదా, ఒక నమ్మి వెళ్ళడం, ఆ ట్రాన్స్ లో ఉన్నాము అంటే అతను చెప్పింది దైవం లాగా ఇంకా పూజిస్తూ ఉంటాం అనమాట. నేను ఒకటి చూసా, మధ్యలో నువ్వు వచ్చేసావు. ఈ 2 months గ్యాప్ లోనే ఒక 3 weeks అనే వాళ్ళు మీ వాళ్ళు తీసుకొని రావడం జరిగింది కదా. వచ్చేసిన దాన్ని ఎందుకు మళ్ళీ పారిపోయి వెళ్ళిపోయావా నువ్వు? పారిపోయి అనుకోండి, అలాగే నా సొంతగా ఏం కాదు. అది కూడా కొంతమంది మధ్యలో వ్యక్తులు ఉన్నారులే, పేర్లు ఎందుకులే గాని చెత్త అని చెప్పుకోవచ్చు. అమ్మాయిలే, అబ్బాయిలు కూడా ఉన్నారు. మా అన్నని చంపమని చెప్పి 3.5 లక్షల డబ్బులు కూడా తీసుకున్నారు, చంపుతా అని చెప్పని. ఈ విషయాన్ని నాకు అతని దగ్గర ఉన్నప్పుడు తెలీదు, బయటకు వచ్చినాకే తెలిసినాయి ఇవన్నీ. మా అన్నని చంపడానికి 3.5 లక్షలు, ఆ డబ్బులు ఇచ్చేటప్పుడు కూడా నేను పక్కనే ఉన్నా. కాకపోతే వీళ్ళని చంపడానికి నాకు తెలీదు, ఏదో విషయంలో ఇస్తున్నాడు అనుకున్నా. అది చంపడానికి డబ్బులు ఇచ్చాడు, అంత అయిపోయింది. ఇంకా సెకండ్ టైం వెళ్ళడానికి రీజన్ ఏంటంటే, కొంతమంది ఉన్నారు వాళ్ళు ఫోన్లు, నేను నార్మల్ గానే కంట్రోల్లో ఉండిపోయా. మా అమ్మ చెప్పింది విన్నాను మంచిగా. ఇంకా ఓకే, మా నాన్న కూడా చూసి చాలా రోజులు అవుతుంది కదా, మా నాన్న చూసుకుంటూ ఉండొచ్చు అని అనుకున్నా. వాళ్ళు ఏంటంటే మధ్యలో ఎంటర్ అయ్యి ఫోన్లు మాట్లాడిచ్చి మళ్ళీ యాస్టీస్ రిపీట్ చేశారనమాట దాన్ని. చూస్తున్నారు కదా, చూసే వాళ్ళకి అర్థమవుద్ది ఎవరు చేశారు ఏంటి అని. మనం పేర్లు చెప్పక్కర్లే, దేవుడు అనేవాడు ఉంటాడు. కర్మ అనేది ఎప్పటికైనా అనుభవించాల్సిందే. నేనైతే ఒకటే అనుకున్నా, నా కర్మ ఇలాగా వదిలిపోయిందనే అనుకుంటా. ఏదో జన్మలో ఏదో పాపం చేసి ఉంటే ఆ పాపాన్ని ఇప్పుడు ఇలా తీర్చేసుకున్నాను. అలాగే కర్మ అనేది వాళ్ళు కూడా అనుభవిస్తారు, నాకన్నా డబల్ ఉంటది వాళ్ళకి. మీ వాళ్ళు ఇప్పుడు వాళ్ళు వెళ్తున్నప్పుడు, మీరు వాళ్ళతో జర్నీ చేస్తున్నప్పుడు ఒక అమ్మాయి టాపిక్ ఇష్యూ అనేది బయట రేజ్ అయ్యి జరిగింది. ఒక అమ్మాయి వచ్చి కేసు పెట్టడం, ఎవరో ఒక అమ్మాయి వచ్చి కేసు పెట్టింది. దాన్ని నీ దగ్గర ఎలా మ్యానిపులేట్ చేశారు? నువ్వు అడగలేదా, క్వశ్చన్ చేయలేదా? ఎలా అంటే తన దగ్గర వాయిస్ రికార్డ్స్ ఉన్నాయి. అంటే తను పెట్టింది ఏవైతే మీడియాలోకి వచ్చినాయో అవి కాకుండా నాకు సపరేట్ వినిపించాయి అనమాట. అంటే తను డిలీట్ చేసుకోవచ్చు, పాస్ట్ మొత్తం మంచిగా ఉన్నాయి ఉంచుకోవచ్చు ఏమో. నాకైతే అలా వినిపించి, ఇది అంత ఫేక్, తను అబద్ధాలు ఆడుతుంది, తను నా దగ్గర డబ్బులు నొక్కేసి ఆశ్రమం పెట్టుకుని నాతో వచ్చిన డబ్బులతో ఎంజాయ్ చేయాలనుకుంది, అంత ఫేక్ అది ఇది అని చెప్పాను అనమాట. అప్పటికి నేను నమ్మలే. కానీ ఏంటంటే ఇక్కడ మాటలు ఏం చెప్పాడు అంటే, తను వాళ్ళ మామయ్య నా దగ్గరకు వచ్చి తనకి పెళ్ళయింది ఆల్రెడీ, పిల్లలు కూడా ఎవరో ఉన్నారు సంథింగ్, ఆమె నన్ను కోరుకుంటుంది అందుకే అలా మాట్లాడుతుంది అని టాపిక్ డైవర్ట్ చేశాడు. కోరుకోవడం అంటే ఇప్పుడు నన్ను ఎలాగా ఇన్ఫ్లుయెన్స్ చేశాడు, ఎలా మాయ మాటలు చెప్పి ఇది చేశాడు, తనను కూడా అలాగే మాయ మాటలు చెప్పి తను కూడా అట్రాక్ట్ అయింది. ఏంటి అంటే సడన్ టైంలో నాకు హస్బెండ్ లేరు, ఓకే నా లైఫ్ కూడా ఇలా ఖరాబ్ అయిపోయింది. షీఈ్ లాయర్ అనుకుంటా, ఐ థింక్ తను లా అయ్యింది. ఓకే, ఇంకా నేను ఇతనితో ఉంటే నా లైఫ్ బాగుంటదేమో, అంటే ఫిజికల్ బాండింగ్ లేకపోయినా కానీ హ్యాపీగా ఉంటాను కదా, నాకంటే ఒక తోడు ఉంటది కదా అంటే వీడేం మాటలు చెప్పాడో ఆమె అంత అట్రాక్టివ్ అయిపోయింది. మరి అలాగనుకుని ఓకే ఇతనితో జర్నీ కంటిన్యూ చేద్దాం అనుకునే టైంలో నేను ఎంటర్ అయ్యానంట. పిచ్చిదాన్ని, నాకు తెలియదు. అప్పుడు ఏదైనా బాధలో ఉండేదానివా? బాధలో ఏం లేనబ్బా, బానే ఉన్నాను. తన ఎంగిల్తో ఇలా చేయడం అయితే చేశాడు, ఇది పక్కా. ఏం తిన్నారు ఆ రోజు రాత్రి? బిర్యానీ, చికెన్, అంటే ఇంట్లోనే కుక్ చేసింది, చికెన్ కర్రీ అండ్ బగారా రైస్. మమ్మీ చేసింది. అయ్యో, వాడు చేస్తే ఇంకేముంది, వెనక్కి కూడా వచ్చేదాన్ని కాదు. ఇంకా ఎగురు అనుకుంటే వెనక్కి వెళ్ళిపోయేదాన్ని. అబ్బాయే. ఏదో ఫోటోలు వచ్చాయని నిజమేనాదండి? ఆయనేనాదండి? ఓకే.
అంటే తన ఇంటికి వెళ్ళినప్పుడు కూడా తను డ్రామా వేసినవి అవన్నీ చూపించాడు. అప్పుడు అబ్బాయిగానే ఉన్నాడు. వాళ్ళ ఇల్లు ఉందా హైదరాబాద్లో? అంటే వాళ్ళ ఊర్లో ఓకే, పూరిల్లు వాళ్ళ ఇల్లు ఒకటి ఉంది. అవునవును, వాళ్ళ ఇంటికి. అచ్చా, వాళ్ళ ఇంటికి తీసుకుని వెళ్ళాడు. వెళ్ళాడు, వాళ్ళ అమ్మ నాన్నకి పరిచయం చేశాడు. ఓకే, బానే ఉంది. అప్పుడు కూడా మా అన్నయ్య వచ్చి నన్ను తీసుకెళ్ళిపోయాడు అనమాట. ఫస్ట్ టైం ఇది మీడియా ముందుకు రాలే. సెకండ్ టైం గుజరాత్ లో వచ్చి తీసుకెళ్ళి మీడియా ముందుకు వచ్చింది అనమాట. అబ్బాయే ఏదో ఊర్లో రేపడం చేయడం వల్ల వాళ్ళ చెట్టుకు కట్టేసి కొట్టడం, ఏదో హట్ చేయడం వల్ల దాన్ని తీయించేసుకుని అమ్మాయిగా ఇలా వేషం వేసుకుని వచ్చాడు అని. ఏజ్ కూడా నాతో 27 years అని చెప్పాడు. అది కూడా ఫేకే, 38 years అంట. నేను ఆయనది ఒక వీడియో చూసా. నువ్వు వచ్చి మీడియా ముందుకు వచ్చి బాగానే మాట్లాడుతున్నావు వర్షిని. ఆయన ఏం చేస్తాడని భయం లేదా? నాకెందుకు భయం? తూ తాత అన్నానికి ఒక మంత్రం రాదా యాదవ్కి? కాలబారి వస్తుకుని నేనే మంచిగా చదువుకుంటా, పూజలు చేసుకుంటూ లలిత సహస్రనామం చదువుకుంటా. ఒక కాలబారి వస్తుకుని రాదు, ఇంకా బూతులు వస్తుంది నాకు, వద్దు. ఇంకా నన్ను ఏం చేస్తాడు? సరైన మంత్రం రాదు.